మామా నమస్తే. ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్ అనేది ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అయితా ఉందో, అవన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత, వాటిని చూసిన తర్వాత నాకేమనిపించింది అనంటే, ఈ సృష్టిలో, ఈ భూమి మీద మనిషికి మించిన క్రూరమైన జీవి ఇంకోటేది లేదు అని నాకనిపించింది. ఎందుకంటే మామ, ఈ క్రూరత్వానికి కేటగరైజ్ చేసుకుంటా చూసుకుంటా పోతే, ఫస్ట్ లెవెల్‌లో ఈ పాములు, తేళ్ళు, కుక్కలు, కోతులు ఇటువంటివి ఏవైతే ఉంటాయో, అవి వాటి జోలికొస్తే వాటిలోని క్రూరత్వాన్ని మనకు చూపిస్తాయి. తర్వాత కొన్ని జీవులు ఏంటంటే వాటి ఆహారం కోసం లైక్ పులులు, సింహాలు, నక్కలు, తోడేళ్ళు, ముసళ్ళు వాటి ఆహారం కోసం వాటిలోని క్రూరత్వాన్ని మనకు చూపిస్తాయి. కాకపోతే ఇవన్నిటిని మించిన క్రూరమైన జీవి మనిషి. వీడెప్పుడు వాడి క్రూరత్వాన్ని బయటికి చూపిస్తాడు అని అంటే, డబ్బు లేదా అధికారం, పవర్ లేదా మనీ వచ్చినప్పుడు మాత్రమే మనిషిలోని క్రూరత్వం ఏదైతే ఉన్నదో అది బయటపడుతుంది. ఎందుకనంటే అందులో ఇన్వాల్వ్ అయిన పేర్లను మనం చూస్తూ ఉంటే, ప్రపంచంలోని అత్యధికమైన ధనవంతుల లిస్టులో మొదటి వరుసలో ఉన్నవాళ్ళు, లేకపోతే మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అందులో మనకు కనబడతా ఉన్నారు. సో నాకేమనిపించింది అని అంటే, మనిషిలోని క్రూరత్వం బయటపడాలంటే డబ్బు లేదా పవర్ కావాలి. మీకేమనిపించిందో మీరు చెప్పండి.